నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో దేశంలోని 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిని కేంద్రంలోని ఎన్డీఏ పార్టీలు గెలుచుకోవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. బ్లూ చిప్ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా మార్కెట్కు కలిసి వచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 39 పైసలు తగ్గింది. జీవనకాల కనిష్టమైన 95.23 వద్ద ముగిసింది. మరి సూచీల లాభాలు పరిమితమయ్యాయి. అందువల్లే కాబట్టి ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు లాభపడ్డాయి. జపాన్ మార్కెట్ అయితే పనిచేయలేదు. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదలడాయి. సో నిన్న సెన్సెక్స్ 356 పాయింట్స్ ప్లస్లో ఉంది. అలాగే నిఫ్టీ 122 పాయింట్ ప్లస్లో క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి ఈ నేపథ్యంలో అలాంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించడం ప్రభుత్వానికి బెనిఫిట్ పొందడంతో మరి మార్కెట్ ఎలా ఉండబోతోంది, మార్కెట్ మీద దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం తెలుసుకుందాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. మీకు కావాల్సిన స్టాక్స్ పేర్లు చాలా క్లియర్గా చెప్పండి, అలాగే కుదిరితే స్పెల్లింగ్ కూడా చెప్పండి. చెప్పి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. సో సార్ నేను సెన్సెక్స్ నిఫ్టీ మరి ప్లస్లోనే ఉన్నాయి. సో సార్ మరి ఈ వేళ ఎలా ఉండబోతోంది? కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు 3 రాష్ట్రాల్లో వాళ్ళకి పాజిటివ్గా వచ్చాయి కదా, ఎట్లా ఉండదు సార్? స్టేట్ ఎలక్షన్స్ అంత పడదు కానీ కాకపోతే దీని ఎఫెక్ట్ 2029లో పడుతుంది. సో ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్కి ఏదైనా బాగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకా ఫ్లో ఉంది. సో 29లో కూడా సేమ్ గవర్నమెంట్ సేమ్ పాలసీస్ కంటిన్యూ అవుతాయనే ఒక ధీమా వస్తుంది. సో తదనుగునే వచ్చింది, రిజల్ట్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో అనుకోని ఇది కూడా తమిళనాడు కూడా వస్తుంది అనుకోలేదు, ఆయన బ్లాస్టింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అట్లా చూస్తే అక్కడ కూడా దాదాపుగా మ్యాజిక్ నెంబర్ రాలేదు. అక్కడ కూడా బీజేపీ కొంచెం వాళ్ళతో టైఅప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో ఎంత పాజిటివ్ న్యూస్ కదా మార్కెట్కి. సో మార్కెట్ కూడా గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత హయ్యర్ లెవెల్స్లో 24,300 ఆ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో డౌన్ అవుతుంది, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సెల్లింగ్ అక్కడ సెల్లింగ్ అవుతుందంట. అంటే ఇవాళ సెక్టర్స్ అన్నీ కూడా నిన్న సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. దాదాపుగా అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి జనరల్గా కొంచెం మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. బట్ ఈ రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ పడదు కదా. సో యుఎస్ ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే 14-point పీస్ ప్లాన్ అని మళ్ళీ కొత్తది తీసుకొచ్చారు. దాంట్లో మేజర్గా వచ్చేసి వాళ్ళ మీద చేసిన శాంక్షన్స్ అని బ్లాకేట్ తీసేయాలని. యుఎస్ నేవల్ బ్లాకేట్ ఉంది కదా, సో న్యూక్లియర్ది వాళ్ళు చెప్పినట్టుగా అనుగుణంగా చేయాలని, ఎన్రిచ్మెంట్ చేసుకోవాలని. ఇవే 3 ప్లస్ దీని అనుగుణంగా క్రూడ్ చూస్తే 114 ఉంది. సో అందుకనే మార్కెట్ కొంచెం డౌన్ అయింది. సో క్రూడ్ మనకు ఇవ్వాలంటే ఆ టాక్స్ ఏదన్నా అవుతున్నాయా, క్రూడ్ ఏదైనా తగ్గుతుందా, ఇదే మనకి ఇంపార్టెంట్. సో మార్కెట్ ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ తీసుకుంటుంది. లెవెల్స్ చూసుకుంటే మీకు 24,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 24,200 బ్రేక్ అయింది. 24,000 నిన్న 24,000 దగ్గర ఉన్నట్టుంది. సో 24,070 పైన ఉంటే మనకి కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఇవాళ 24,000 ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా. సో 24,070 అబోవ్ క్లోజ్ అయితే 25,000 వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి పైన. లేదు అంటే మామూలుగా 24,000 కట్ అయిందంటే రీసెంట్ వచ్చింది కూడా 23,800, అది కూడా కట్ అయిందంటే 23,500. ఇది సేమ్ సపోర్ట్ లెవెల్స్, అంతకుముందు ఉన్నవే సపోర్ట్ లెవెల్స్. 24,000 ఇవాళ కట్ కాకపోవచ్చు, బట్ వాలటాలిటీ ఇవాళ ఎక్కువ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 5 3 వచ్చేసినాయి, మంచి స్ట్రాంగ్ ఉందని. డాలర్ ఇండెక్స్ కూడా నియర్ బై 100 వస్తుంది. అది డాలర్ కూడా అది కూడా ఇదే కదా. సో నిఫ్టీ చూస్తే 9 days మూవింగ్ యావరేజ్ అబవ్ ఉంది, అంటే స్ట్రాంగ్ ఉంది కొంచెం. సో బలంగానే ఉంది, పెరిగే ఛాన్స్ ఉంది. 23,770 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకూడదు. అది బ్రేక్ అయిందంటే డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ 24,000 అబవ్ 70 అబవ్ క్లోజ్ అయిందంటే ఇట్స్ వెరీ గుడ్. దాని నెక్స్ట్ 25,000 చూసే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ ఇదనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉంది నిఫ్టీ కంటే. ఓ రకంగా నిన్న నిఫ్టీ కొంచెం లాగడానికి కూడా బ్యాంక్ నిఫ్టీ కారణం అయింది. ఎందుకంటే ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ప్రొవిజన్స్, అది కొంచెం బ్యాంకులు కొంచెం నెగిటివ్, అంటే ప్రొవిజన్స్ తగ్గుతాయి వాళ్ళకి. ప్రొవిజన్స్ పెంచి వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతుంది.
ఓకే. సో దాదాపుగా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అందుకే కొంచెం వీక్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఏది ఏమైనా కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఏదైనా న్యూస్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి వారా, స్ట్రైట్ ఆఫ్ హార్ముజా, సో క్రూడా, సో ఇవి ఇంపార్టెంట్. ఎవరైనా ఇవి చూడాలి, చూస్తే దాన్ని బట్టి తెలుసా. ఈ మన రన్నింగ్ మార్కెట్లో కూడా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అవును సార్, అది మెయిన్ అండి. రైట్ సార్. సో సార్ మరి కాలర్స్ని తీసుకుందాం సార్. సో సార్ నాగభూషణం గారు కర్ణాటక నుండి. సార్ నాగభూషణం గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. ప్రభు గారు ఉన్నారు. సార్ ఓఎన్జీసీ, ఫ్రెష్ బై, వేదాంత, బంధన్ బ్యాంక్, మూడు ఫ్రెష్ బై చేస్తాం. వేదాంత, మూడోది ఏంటండి? ఓఎన్జీసీ, బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ సెకండ్. మూడు బై. ఓకే. బంధన్ బ్యాంక్ వచ్చేసి 207 ఉందండి. 3.5% ప్లస్లో ఉంది. ఇది బాగా ఇప్పుడు కొంచెం ఆగచ్చు అండి, ఎందుకంటే బాగా పెరిగింది, కింద నుంచి బాగా పెరిగింది. 210, 211 క్రాస్ అయితే కొంచెం పెరగచ్చు, అంటే 220, 219 దాకా ఉంది. సో కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు చూద్దాం. బాగా పెరిగింది, లేదు 220 దాకా పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యి తక్కువ ప్రాఫిట్స్లో బుక్ చేసుకొని బయటికి రావచ్చు ఒకటి. తర్వాత వేదాంత అన్నారు 295, 8.5% పెరిగింది. మీకు ఇదైతే కొనుక్కోవచ్చు సార్, హ్యాపీగా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్కి అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్కి అయినా ఇది 350 దాకా రావచ్చు. ఓఎన్జీసీ అంటున్నారు. ఓఎన్జీసీ వచ్చేసి 293, నిన్న 2.2% మైనస్ ఉంది. ఇది కొంచెం రీట్రేస్మెంట్లో ఉంది, కొంచెం తగ్గనివ్వండి. 290 కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు. రైట్ సార్. సో కొంచెం వెయిట్ చేయండి సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, ప్రవీణ్ కుమార్ గారు సార్, బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు ప్రభు గారిని? సార్ డీబీ రియాలిటీ 180 ఉన్నాయి. ఓకే. అది ఎక్కడ వరకు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లేమన్నా లాస్ అవ్వచ్చా అట్లా? ఓకే. డీబీ రియాలిటీ. డీబీ రియాలిటీ. డీబీ రియాలిటీ వాలర్ ఎస్టేట్. వాలర్ ఎస్టేట్ 124, 20% పెరిగిందండి నిన్న. మీకు తీసుకోవచ్చండి, మీరు ఆల్రెడీ ఉండండి, వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయింది మీకు, అంటే లెవెల్స్ ఉన్నాయి. 143, నెక్స్ట్ అది క్రాస్ అయితే 180, తర్వాత హై వచ్చేసి 215, 14 జూలై. ఈ లెవెల్స్ ఉన్నాయి. కొంచెం పెరుగుతోంది. మీకు ఏదైనా 141 క్రాస్ అయినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ రావచ్చు, తర్వాత చూస్తే నెక్స్ట్ 180 ఆ లెవెల్. ట్రెండ్ అప్పే ఉందండి, కొంచెం హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే రిజల్ట్స్ కూడా చూస్తే మీకు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. మీకు లాస్ట్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు. 840 జూన్ అయితే, సెప్టెంబర్ 137 క్రోర్స్ ప్రొవిజన్స్ చూపించినట్టున్నారు. డిసెంబర్లో 529. ఈ రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు, ఇంకా కొంచెం అప్ ట్రెండే ఉందండి, కొనుక్కోవచ్చు. రైట్ సార్. అదండి. సో సార్ మరో కాల్ రండి, శర్మ గారు హైదరాబాద్. సార్ నమస్కారం. నమస్కారం సార్. నితిన్ స్పిన్నర్స్, కేఆర్బిఎల్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అమ్మేసుకోవచ్చండి లేకపోతే వెయిట్ చేయమంటారా? నితిన్ కేఆర్బిఎల్. ఓకే ఓకే. బాస్మతి రైస్, ఇది ఎక్స్పోర్ట్ బాస్మతి రైస్ 371 అండి. ఎందుకంటే వరల్డ్ మొత్తం ఇబ్బంది పడుతుంది కదా రైస్, కొన్ని కంట్రీస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి కదా. సో బాస్మతి రైస్ అనేది ఎక్కువ పోతుంది. సో ఉంచుకోవచ్చు సార్ ఇది, ఎందుకంటే 400 దాకా టార్గెట్ ఉంది, అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అప్ ట్రెండే ఉంది బాస్మతి రైస్ అంటే కేఆర్బిఎల్. సో నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ 491 ఉంది, నిన్న 6.3% పెరిగింది. సో కాటన్ యాన్ ఇది కన్సిస్టెంట్గా అప్పే ఉంది సార్. డౌన్ నుంచి దాదాపు 340 నుంచి 500 దాకా దాదాపుగా వస్తుంది. 501 క్రాస్ అయితే కొంచెం 515 దాకా రావచ్చు. కొంచెం ట్రెండే ఉంది, కొంచెం అవ్వండి. అంటే మనకి ట్రెండింగ్లో ఏమవుతుందంటే ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ తొందరగా తీసుకుంటాం. మీరు కూడా కొంచెం వెయిట్ చేసినట్టున్నారు, మంచిదే. సో ఎవరైనా సరే ఎగ్జిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంటర్ అంట. ఎందుకంటే మనం 100లో కొంటాం, 120 రంగా దటేను తీసేస్తాం 20% అని, కానీ అది 80%, 180% పోతాయి. సో ట్రెండ్ ఎప్పుడు ఉందనుకోండి, వెయిట్ చేయండి. ట్రెండ్ కనుక రివర్స్ అవుతుంది, మనకు తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది, ఎస్ కొంచెం తిరుగుతోంది ప్రాఫిట్. ఎందుకంటే ఎక్కడో ఒక జోన్లో వాల్యూ బయింగ్ అవుతుంది, ఒక దాంట్లో వాల్యూ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో అక్కడికి యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది, అందుకని వెయిట్ చేయొచ్చు. 501 వరకు చూడండి. ఓకే రైట్ సార్. రమేష్ గారు హిందూపూర్ నుండి. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ప్రభు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు 3 స్టాక్లు ఉన్నాయి సార్. చెప్పండి సార్. సార్ ఒకటి జొమాటో పడిపోయాయి సార్. జొమాటో ఓకే. ఇంకోటి డిక్సన్ సార్, అది 5 ఉన్నాయి.
డిక్సన్ ఓకే. ఇంకోటి M&M సార్. M&M ఓకే. అన్ని 3 ఫ్రెష్ బయింగ్ అని. లేదు సార్, డిక్సన్ 5000లో ఉంది సార్. ఓకే. డిక్సన్ అంటే కొంచెం ఉంచుకోండి సార్, అది తెలిసిందే కదా, సెక్టార్ ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం టైం పట్టుద్ది మీకు. మినిమం 3 years, మ్యాక్సిమం 5 years. ఎక్కడో చోట సొల్యూషన్ రావాలి కదా. ఐటీ మొత్తం అంతే దాని ప్రకారం. M&M అన్నారు 3106 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం 3200 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు, కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. సో రిజల్ట్స్ కూడా చూస్తే మనకు కొంచెం తెలుస్తుంది. లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు పర్వాలేదు, సెప్టెంబర్ మీద డిసెంబర్ క్వార్టర్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ క్వార్టర్, లాస్ట్ ఇయర్ క్వార్టర్, Q4 రెండు చూస్తే మనకు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇది అవ్వచ్చాడు అండి. సేల్స్ బాగానే ఉంది, సేల్స్ ఏం తగ్గలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటన్నారు, ఫస్ట్ ఏంటన్నారు, జొమాటో జనరల్గా నేను అంత ప్రిఫర్ చేయను సార్. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, ఇప్పుడు దాంట్లో ఎంటర్ అయ్యామా ఎగ్జిట్ ఇంపార్టెంట్ తొందరగా. ఎందుకంటే ఇంకొక కొత్త కంపెనీ వచ్చి, పెద్ద మేజర్ కంపెనీ ఇంకొకళ్ళు వచ్చేసి వాళ్ళు 15 రూపాయలు అంటే మేము 12 రూపాయలకే ఇస్తామన్నారు అనుకోండి, ఆర్డర్స్ ఏమవుతాయి, మొత్తం ఇటు వచ్చేస్తాయి. సో ఫండమెంటల్గా పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంచెం పెరగచ్చు, అరే మీరు చెప్పారు పెరగదని పెరిగిందిగా అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉండదగింది కాదని నా ఉద్దేశం. అంటే ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ లేదు. సో ఆర్డర్స్ అన్ని మారితే పరిస్థితి ఏంటి, దడేల్మని పడుతుంది. దట్స్ వాట్. ఓకే సార్. సార్ మరో కాల్ రండి, కృష్ణ గారు నిజామాబాద్ నుండి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి, ఏ స్టాక్స్ కోసం? సార్ యూనియన్ బ్యాంక్ 180లో హోల్డింగ్ లో ఉంది సార్. 180, 164 ఉందండి. బ్యాంకులు కొంచెం రిపోర్ట్ చెప్పాను కదా, ECL ఫ్రేమ్ వర్క్ ప్రొవిజన్స్ కొంచెం ఇది బ్యాంక్ కొంచెం నెగిటివ్ ఉంది. ఇంకా కొంచెం హోల్డ్ చేసుకోండి. మళ్ళీ మీకు బ్యాంక్ నిఫ్టీ 63,500 చూస్తామంటే లాంగ్ టర్మ్లో చూసే అవకాశాలే ఉన్నాయి. కానీ ఎప్పుడు అడగద్దు, ఇవన్నీ మారాలి కదా. క్రూడ్ తగ్గాలి, వార్ ఆగాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, ట్రంప్ డ్యాన్సులు తగ్గాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆయన మళ్ళీ ఇంకో చెప్పండి. PTC ఇండియా 165 లో ఉంది సార్. 1 సెకండ్. ప్రాఫిట్ లో ఉంది. PTC ఇండియా లిమిటెడ్ 1 సెకండ్. నిన్న 4.5% పెరిగింది సార్. అది 217 ఉంది. అది ట్రెండింగ్ ఉందండి. 225 వరకు రావచ్చు. అక్కడ దాకా 222, 225 ఎక్కడ వచ్చాట అక్కడ కొంచెం యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది, రీట్రేస్మెంట్ అయ్యేది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదే నేను అనేది 222, 225 ఆ రేంజ్ చూడండి. ఆ రేంజ్ లో ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. లేదు 226 కనుక కట్ అయితే ఇంకా కొంచెం ట్రెండ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళు కానీ సడన్ గా ఏదో ఒక టైంలో వచ్చి వాళ్ళు కనుక వాల్యూ అనుకుంటే వాల్యూ బయింగ్ చేస్తారు. సో అది మనకి బయింగ్ అవుతున్న కొద్దీ సో క్వశ్చన్ పెరుగుతూనే ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే వద్దు ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఓవర్ వాల్యూ అయిపోయింది, సో ఇక్కడ మనకి అంటే ఓవర్ బాట్ అయిపోయింది, సో ఇక్కడ నుంచి కొంచెం మనం సెల్ చేసుకుందాం అనే ఉద్దేశం మ్యూచువల్ ఫండ్స్ కానీ HNI కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు డ్రాస్టిక్గా పడే ఛాన్స్ ఉంటుంది. రీట్రేస్మెంట్ అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు సార్. ఓకేనండి, రైట్. సార్ మరో కాల్ అండి, సురేష్ గారు. నమస్కారం సురేష్ గారు, హైదరాబాద్ నుండి. నిజామాబాద్, గుంటూరు అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. కెనరా బ్యాంకు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చా సార్? ఒకటి ఎంతలో తీసుకున్నారు సార్? 90 సార్. కెనరా బ్యాంక్ 90. ఓకే, ఇంకా సార్? సార్ ఈ రైల్వే ఏది బై చేస్తే బెటర్ సార్? రైల్వే స్టాక్స్ మీకు మేజర్ రైల్టెల్ కానీ ఏదైనా మంచిదే అండి. రైల్వేకి సంబంధించిన పార్ట్స్ సప్లై చేస్తారు కదా కొన్ని, అలాంటి కంపెనీలు కూడా బెస్టే. మీకు అట్లాంటివన్నీ చూసుకుంటే మీకు 5 years టార్గెట్ పెట్టుకోండి రైల్వే. ఎందుకంటే మొత్తం మార్పులు చేర్పులు రైల్వేలో ఎట్లా ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సో ప్లాట్ఫామ్ టికెటే మనకి 100 రూపాయలు చేయొచ్చు. ఇప్పుడు ఉన్న 10 రూపాయలు 20 రూపాయలు ప్లాట్ఫామ్ టికెట్ 100 రూపాయలు చేయొచ్చు. అంటే ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళకి బాగా. సో డెఫినెట్గా ఫ్రైట్ ఛార్జెస్ కూడా అవి బాగా పెరిగినాయి. ఇదివరకు ఇలా కాదు, మంచి ప్రాఫిట్సే వస్తాయి కాబట్టి. సో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా విపరీతంగా పెట్టింది. సో అవుట్పుట్ రావాలంటే మా ఛార్జీలు పెంచాలి కదా, డెఫినెట్గా అది చేస్తారు. సో మంచిదే. 5 years టార్గెట్ పెట్టుకుంటే రైల్వే స్టాక్స్ ఏది సంబంధించినా మేజర్ ఇది చూసుకుంటే రైల్టెల్ ఇట్లాంటివి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రిడిక్షన్. ఆ స్టాక్స్లో ఏదైనా కానీ, ఏ స్టాక్స్ అయినా కానీ సంబంధించిన రైల్వే స్టాక్స్ ఎవరు అమ్మద్దని కూడా చెప్తాను నేను. ఇప్పుడు హోల్డ్ చేసుకోండి అని చెప్తాను. రైట్ సార్. కెనరా బ్యాంక్ అడిగారు ఆయన. కెనరా బ్యాంక్ వచ్చేసి బ్యాంకులు కొంచెం ఉన్న 90 అన్నారు కదా మీరు, 135 అండి. కొంచెం లాస్ట్ టైం హై చూస్తే
145 అండి, అంతకుముందు 158, మన 120 తర్వాత పెరుగుద్ది అన్నాం, అట్లా లో వచ్చేసి 123. ఏదైనా మరి ఈ ఫ్రేమ్వర్క్ ఈసీఎల్ ఫ్రేమ్వర్క్ నెగిటివ్ ఉందంటే డౌన్ అవుతుంటే కొంచెం అక్కడ దాకా రావచ్చు, లేదా 123 to 130 ఆ రేంజ్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ బ్యాంక్ గురించి మళ్ళీ ఆర్బీఐ కొత్త రిపోర్ట్ వచ్చి పాజిటివ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవచ్చు, ఏం పర్లేదు. కెనరా బ్యాంక్ ఇట్స్ గుడ్ బ్యాంక్. 63,500 వరకు రావచ్చా అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ మారినప్పుడు ఇవన్నీ ఏదైనా పాయింట్స్ నెగిటివ్ ఉన్నాయి, అన్ని పాజిటివ్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ముందే ఉంటుంది, ముందు వరుసలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ ఉంటాయి. సార్ సార్ ఏంటి మరి అయితే ఇప్పుడు సార్ మీరు ఈసీఎల్ ఫ్రేమ్వర్క్ అని అంటున్నారు బ్యాంకింగ్ నిఫ్టీలో, అసలు ఏంటి సార్ బ్యాంక్ నిఫ్టీ కూడా మరి తగ్గుతోంది? అంటే ఆర్బీఐ ఏం చేసిందంటే ప్రొవిజన్స్ చూపించమని, ఎందుకంటే ప్రాఫిట్స్ ఇప్పుడు ప్రొవిజన్స్ చూపించాలంటే ఈ సంవత్సరం ఉన్న దానికి ఏదైనా బ్యాడ్ డేట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ ప్రొవిజన్స్ చూపించి బ్లాక్ చేస్తారు, ప్రాఫిట్స్ లోంచి బ్లాక్ చేస్తారు, అమౌంట్ పక్కా తీసి బ్లాక్ పెడతారు. పెట్టినప్పుడు అది నెక్స్ట్ ఇయర్ చూపించాలి. ఓకే, సో అది ఎక్కువ ప్రొవిజన్స్ అనేది ఎక్కువ పెంచారు. అప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ చూపించడానికి ఉండదు, తగ్గుతాయి బ్యాంకులు. అది భయం, అది అందుకని బ్యాంకులు పడుతున్నాయి, అందువల్ల బ్యాంక్స్ పడుతున్నాయి. అంతేనండి. మరి కొనుక్కోవడానికి సరైన సమయం మరి అప్పుడు అంటే పడుతున్నాయి కదా, లెట్ ఇట్ ఫాల్, పడినివ్వండి. బ్యాంక్ నిఫ్టీ ఎంత వరకు పడుతుంది అనేది చూడాలి. 55,500 ఇంకా డౌన్ అయితే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే నిఫ్టీని కూడా ఒక రకంగా కిందకి లాగుతుందంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు పైకి వెళ్ళలేకుండా. యాక్చువల్గా 24,070 వస్తే ఇమీడియట్ 24,600 నెక్స్ట్ ఫిబొనాచి సిరీస్ 62.5 ప్రకారం నెక్స్ట్ 25,000 రావాలి. సో అంత మూవ్మెంట్ వస్తుంది, వెనక్కి వస్తుంది చూడండి. సో 24,300 వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ స్ట్రాంగ్ బయింగ్ జరగట్లేదు అక్కడ. సో ఈ బ్యాంక్ నిఫ్టీ వల్ల అది కూడా సెల్లింగ్ అవుతుంది కాబట్టి సో కొంచెం డౌన్ అవుతుంది. ఎప్పుడోసారి మళ్ళీ ఇంకో రిపోర్ట్ వస్తుంది కదా బ్యాంకుల గురించి, ఎన్పిఏ తగ్గిందని ఇంకో పాజిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్, అప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సులే ఉంటాయి. ఓకే, రైట్. మరి ఏంటి సార్ ఏంటంటే మరి నిన్న మార్కెట్లో ఏంటంటే సార్ నేను అడుగుతాను, మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సో రాజశేఖర్ గారు అనంతపురం నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్ చెప్పండి. నమస్తే సార్. మూడు స్టాక్ సార్ చెప్పండి. ఒకటి పిఎన్సి ఇన్ఫ్రా 223 లో ఉంది సార్, జిఎంఆర్ ఇన్ఫ్రా 99 లో ఉంది, పిఎన్సి ఇన్ఫ్రా ఇన్ఫ్రా జిఎంఆర్ పిఎన్సి సార్, సిఎన్సినా పిఎన్సి పీ ఫర్ పూణే, పిఎన్పి పిఎన్ నాగపూర్, పీ ఫర్ పూనా, పిఎన్సి ఇన్ఫ్రా 223 లో ఉంది సార్. ఓకే. జిఎంఆర్ ఇన్ఫ్రా 99 లో ఉంది, వెల్స్పాన్ ఇండియా 142 లో ఉంది సార్. అన్ని ఇన్ఫ్రానే కొన్నారు? వెల్స్పాన్ ఇండియా అది వెల్స్పన్ ఇండియానే. ఓకే. జిఎం వెల్స్పన్ ఇండియా వెల్స్పన్ ఇండియా ఎంత కాస్ట్, ఎంతలో కొన్నారు? 142 లో సార్. 142. పిఎన్పి ఇన్ఫ్రా 223. ఓకే. జిఎంఆర్ ఇన్ఫ్రా 99. ఓకే సార్ చెప్తారు. సార్ అవి కొంచెం రీట్రేస్మెంట్ అవుతున్నాయి సార్. వెల్స్పన్ కొంచెం డౌన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఉన్నట్టున్నారు కదా, కొంచెం వెయిట్ చేయండి. పర్వాలేదు, బాగానే ఉంది, కానీ నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సో నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ 215 ఉంది సార్, 0.69% ప్లస్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిందండి. మీకు 221 క్రాస్ అయితే నెక్స్ట్ చిన్నగా, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ పెద్ద పడలేదు, కానీ కొంచెం టెక్నికల్గా చూస్తే 50 days డిఎంఏ అక్కడే కొంచెం డౌన్లో ఉంది, కన్సిస్టెంట్గా డౌన్ సైడే ఉంది. సో ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 221 క్రాస్ అయినప్పుడు ఇంకొంచెం పెరగచ్చు, 260 దాకా రావచ్చు. కొంచెం వెయిట్ చేయొచ్చండి దీంట్లో. సార్ ఇంకోటి ఏంటంటే జిఎంఆర్ ఇన్ఫ్రా వచ్చేసి ఎంతలో కొన్నారండి సార్? 99లో హోల్డ్ చేస్తున్నారండి. ఓకే, 99 అయితే హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది, ఇంకొంచెం టైం పట్టుద్ది, కొంచెం వెయిట్ చేయండి సార్. ఇది కొంచెం మూమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది జిఎంఆర్ ఇన్ఫ్రాలో, స్లో అండ్ స్టడీ, అంత ఫాస్ట్గా రాదు. అంటే గ్రంథి మల్లికార్జునరావు గారిది కదా. ఓకే సార్, మరి అయితే ఓకే. మరి ఏంటంటే సార్ నిన్న ఒక అదానీ పోర్టు, అలాగే హెచ్సిఎల్, రిలయన్స్ అవన్నీ కూడా కొంత లాభాలు చూసాయి, ఎల్ఎన్టీ, ఎటర్నల్. మరి ఏంటి సార్ ఏంటంటే ఎలా ఉండొచ్చు? మరి భారతీయ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా లాంటివి కూడా తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు 23,200 నుంచి 23,300
24,300 నుంచి 24,300 ఆ రేంజ్లో కొంచెం స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అని లేదు, బయింగ్ లేదు. సో అక్కడ రీట్రేస్మెంట్ అవుతా ఉంది. సో 24,400 నుంచి కొంచెం వీక్గా ఉంది. ఎప్పుడైతే 24,400 దాటిందో అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం అనుకున్నట్టు ఫిబొనాచి సిరీస్ ప్రకారం 62.4 అది 24,600 అంటే లాస్ట్ మనకి 22,200 నుంచి 26,300 దాకా వచ్చింది కదా. దాని ప్రకారంగా 62% తీసుకుంటే మీకు 24,600 పడింది. సో 24,600 ఎప్పుడైతే క్రాస్ అయిందో దెన్ ఆల్ టైమ్ హై. అది 24,600 రీసెంట్ కూడా ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో అది క్రాస్ అవ్వట్ల. సో ఈ 300 దగ్గర 600 దగ్గర బాగా రిజెక్ట్ అవుతుంది. సో నిన్న కూడా బాగా ప్రయత్నించింది అప్ రావటం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ అవటం. సో అది మెయిన్ అండి. ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం వస్తుంది. అంటే ట్రిగర్ పాయింట్, ఏదో ఒక మంచి ట్రిగర్ పాయింట్, పాజిటివ్ ట్రిగర్ పాయింట్ వచ్చింది అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశారు, ఆయిల్కి ఇస్తుంది. సో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మిగతాయి కూడా ఉన్నాయి కదా, కెమికల్స్ కానీ ఎనర్జీ ఇది కానీ మిగతాయి ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా రావాలి కాబట్టి అది ఎంత త్వరగా ఓపెన్ అయితే బెస్ట్. కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూస్తే న్యూక్లియర్ చేసుకోవాలని దాన్ని ఏం పెట్టదంటే మరి యుఎస్ కూడా ఒప్పుకోదు. అంతే కదా సార్. సో మెయిన్ ఏం జరుగుతుందనే ఎక్స్టెండ్ అవుతా ఉంది. అంటే వార్ ఎస్కలేట్ అవ్వట్లేదు, యుద్ధం లేదు. అంటే గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నట్టు. నిన్న కూడా 2 యుఎస్ షిప్స్ మీద ఇరాన్ ఇది చేసింది అని కూడా చెప్పారు. మళ్ళీ తర్వాత యుఎస్ ఏమో అదేం కాలేదు అని చెప్పి, మరి అక్కడ ఏం జరుగుతుంది ప్రపంచం తెలియట్లేదు, చెప్పట్లేదు. సో అక్కడ జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి అవుతుంది. సో సార్ మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. 3 స్టాక్స్ అండి. చెప్పండి. ఎన్ఎండిసి రెడీగా ఉన్నాయి, ఏ రేట్లో అమ్మాలి? కోల్ ఇండియా, స్వరాజ్ ఇంజనీరింగ్ ఈ ప్రజెంట్ రేట్ కొనుక్కోవచ్చా? ఏ రేట్లో ఉన్నాయండి? ఎన్ఎండి దేంట్లో ఎంతలో ఉంది సార్? ఎన్ఎండిసి 85. ఓకే ఓకే. కోల్ ఇండియా, ఇంకోటి ఏంటి కొనాలనుకున్నారు? స్వరాజ్ ఇంజనీరింగ్. స్వరాజ్ ఇంజిన్స్. స్వరాజ్ ఎంతలో కొన్నారండి ఇది? ఫ్రెష్ బై 2. 4,000 వద్ద. 4,000 ఉందా? ఓకే. 4,000 అంటే 3,988 కొంచెం మైనస్లో ఉంది. సో ఇది వస్తుందండి మీకు కరెక్ట్గా ఆ లెవెల్లోనే కొన్నారు. సో 4,050 కనుక క్రాస్ అయితే కొంచెం రావచ్చు మీకు. 4,000 హై, రీసెంట్ హై చూస్తే మీకు ఎక్కడండి 4,361 13th అక్టోబరు. దాని హై 4,497 23rd సెప్టెంబర్. సో ఈ లెవెల్ ఈ దాటితే ఈ లెవెల్ రావచ్చు, హై రీసెంట్ హైస్ అనమాట. సో ఆ లెవెల్ వరకు మీకు ఎక్కడ 4,100 దాటినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ అప్పే ఉంది, కొంచెం ఉంచుకోండి. మంచి కంపెనీ ఇది స్వరాజ్ ఇంజిన్. ఎన్ఎండిసి అన్నారు 89 ఉంది సార్. నిన్న తగ్గింది కొంచెం, అంటే బాగా కింద నుంచి బాగా పెరిగింది. 92, 93 దాకా వచ్చి కొంచెం తగ్గుతుంది. 87 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా మళ్ళీ యూటర్న్ తీసుకొని 95 దాకా రావచ్చు. ఆ లెవెల్స్ చూసుకోండి. కోల్ ఇండియా వచ్చేసి 480 ఉంది, న్యూట్రల్ ఉంది, 0.3% డౌన్ ఉంది. ఇది కూడా డౌన్ సైడ్ నుంచి ఇదైంది. 481 అంటే 500 దాకా వెయిట్ చేయొచ్చండి. ట్రెండింగ్ అప్పే ఉంది మీకు. 480 ఉంది కదా, 472, 473 ఆ లెవెల్ కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ కింద మీకు ప్రాఫిట్ ఉన్న ఆ లెవెల్ కట్ అవుతుంటే అక్కడ బుక్ చేసుకోండి, మళ్ళీ కింద కొనుక్కోవచ్చు రీట్రేస్మెంట్ అయినప్పుడు. లేదా అక్కడి నుంచి యూటర్న్ అప్పుడు 500 కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోల్ ఇండియా ఫ్రెష్ బై అన్నారు. ఫ్రెష్ బై అయినా ఫ్రెష్ బై అన్నారు కదా. ఫ్రెష్ బై అంటే కొంచెం ఆగటం బెస్ట్ అండి. 480 కొంచెం బాగా పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అవనండి. ఇప్పుడు 500 దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు కానీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇప్పుడు ఈ లెవెల్ వరకు 471 వచ్చినా అక్కడ ఎంటర్ అవడం బెస్ట్ అని నా ఉద్దేశం. కొంచెం రీట్రేస్మెంట్ అవనండి. బాగా పెరిగింది కదా, ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ కానీ వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. సో రిజల్ట్స్ కూడా చూస్తే మనకి లాస్ట్ రిజల్ట్స్ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి రిజల్ట్స్. డిసెంబర్ 34,924 crores అయితే 46,490 crores వచ్చింది. ఏది మార్చ్ ఇయర్ది. సో ఫ్యాంటాస్టిక్. కొంచెం ట్రెండ్ అప్, అందుకే అప్ ఉంది. సో మీరు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్ నిన్న మన అంటే యాక్చువల్గా మరి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి కదా సార్, టాటా టెక్నాలజీస్ కానీ జిందాల్ గోడ్రేజ్ ప్రాపర్టీస్.
అంటే ఒకటి మరి ఇది ఏంటన్నది ఒక హాఫ్ సెకండ్లో చెప్తే మనకు ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు కార్పొరేట్ చూసి ఇది కొనుక్కోవచ్చు అని రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు కొనుక్కోవచ్చు అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే ముందు ట్రాక్ చూడాలి. ఓకే సార్, ముందు 1 వీక్ 10 డేస్ అది ఏమవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కొంత న్యూస్ ఉండబట్టి కానీ కొంచెం హోప్స్ ఉండబట్టి కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ముందు నుంచే మొదలు పెడతారు. అవును సార్. ఎప్పుడైతే రిజల్ట్స్ బాగున్నాయి అని తెలిసారో ఆ రోజు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఓకే. మన రిటైల్ మనం ఏం చేస్తాం, ఆ రిటైల్ ఆ రోజు రిజల్ట్స్ చూడంగానే బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ రోజు ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి స్టీప్ ఫాల్ పడుతూ ఉంటుంది. సో అది మెయిన్, అది కొంచెం అబ్జర్వ్ చేయాలి. రిజల్ట్స్ బాగున్నా పడే ఉంటాయి. సో ముందు వెనక ట్రాక్ రికార్డ్స్ ఉండే, వెనకంటే మనకు పెరగటమా తగ్గటం అనేది మనకు తెలుస్తుంది. సో ముందు ఏమైంది అనేది ఇంపార్టెంట్. సో ముందు దాదాపుగా 7 to 10 డేస్, 10 డేస్ లో ఆ స్క్రిప్ట్ ఎలా రియాక్ట్ అయింది అనేది దాన్ని చూస్తే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఇచ్చినప్పుడు ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ ఐడియాస్ అండ్ సజెషన్స్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.